హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత కరెన్సీ నోట్లు కాలక్రమేణా మారుతూ వస్తూ ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో ఉపయోగించే నోట్లు చాలా భిన్నంగా ఉండేవి. ఇక స్వాతంత్రం తర్వాత రూపాయి నోటు ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత నోట్ల డిజైన్లు కొత్తగా రావడంతో పాత డిజైన్లు కనుమరుగయ్యాయి. అయితే అరుదైన నాణాలు నోట్లు సేకరించే అలవాటున్న వారు లేదా వాటి డిజైన్లు నచ్చి నోట్లను తమ వద్దే ఉంచుకున్న వారు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి నాణాల కరెన్సీ నోట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రూపాయి నోటును ఎంత ఖర్చు చేసైనా కొనుగోలు చేసేందుకు కొంతమంది ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు. పాత నోట్ల వేలం పాటలో పాల్గొని వాటిని సొంతం చేసుకుంటున్నారు. మీ వద్ద కూడా పాత రూపాయి నోటు ఉంటే, అది కూడా డిజైన్ చాలా అరుదైనది, ఎక్కడ లభించినది అయి ఉంటే వేలం పాటలో అది ₹1,00,000 వరకు ధర పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ నోటు వద్దనుకుంటే భారీ మొత్తంలో డబ్బును పొందే అవకాశాలున్నాయి. రూపాయి నోటును ఆన్లైన్లో వేలం వేయడం ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. ఈబే వంటి ఆన్లైన్ మార్కెట్లు చాలానే ఉన్నాయి. ఇలాంటి వెబ్సైట్లలో మీ వద్ద ఉన్న అరుదైన పాత నోట్లను వేలం వేస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పోటీ పడతారు. అప్పుడు ఎవరు ఎక్కువ రేటు ఆఫర్ చేస్తే వాళ్ళకే మీరు విక్రయించవచ్చు. ₹1 నోటుతో 1,00,000 వరకు సంపాదించవచ్చు. అయితే మీ వద్ద ఉన్న నోటు చాలా ప్రత్యేకమైంది, అరుదైనది అయితేనే ఇలాంటి డిమాండ్ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చిరిగిపోయి రంధ్రాలు పడి ఉన్నా లేదా పట్టుకోవడానికి వీలుగా లేకుండా సున్నితంగా ఉన్న దాన్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి కనబరచరు. పాత నోటైనా కొత్తగా కనిపిస్తేనే ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే మీ నోటు ఫోటోలను చాలా స్పష్టంగా కనిపించేలా హై క్వాలిటీతో తీసి ఆన్లైన్ మార్కెట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అప్పుడు దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఎక్కువ ప్రదర్శిస్తారు. సీరియల్ నెంబర్, ప్రింటింగ్ ఎర్రర్స్ లేదా అప్పటి కాలాన్ని లేదా ప్రభుత్వాన్ని తెలియజేసేలా ఉంటే ఔత్సాహికులు ఎక్కువ ఆసక్తి కనబరిచి వేలం పాటలో ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు. ఒకవేళ మీ వద్ద పాత రూపాయి నోటు ఉంటే వేలం వేసి చూడండి, ఎంత ధర పలుకుతుందో తెలిసిపోతుంది. పాత రూపాయి నోట్లకు డిమాండ్ రోజుకు పెరుగుతోంది. ప్రత్యేకమైన నోట్ల డిజైన్ లేదా అరుదైన సీరియల్ నెంబర్ ఉండటంతో వాటి విలువ వృద్ధి చెందుతోంది. ఈ ప్రక్రియ ఒక విధంగా పాత అనుభూతులను, భారతీయ చరిత్రను, సంస్కృతిని స్మరించుకునే ఒక మార్గంగా మారింది. అందువల్ల పాత నోట్ల సేకరణలో ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఈ విషయంపై ప్రజలకు అవగాహన పెరిగింది. అందరూ పాత రూపాయి నోట్ల గురించి, వాటి విలువ గురించి మరింత తెలుసుకుంటున్నారు. దీనివల్ల ఎవరైనా తమ వద్ద ఉన్న పాత నోట్లను సరైన ధరకు విక్రయించగలుగుతారు. కాకపోతే ఈ నోట్లకు క్రేజ్ పెరిగి ఉన్నప్పటికీ వాటి కోసం ఎదురు చూసే క్రమాన్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే పాత నోట్లకు ఆసక్తి ఉండే వ్యక్తులు వాటి విలువ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని కొనుగోలు చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.